ఇప్పుడు ఎంబసీలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఏ గారు అట్లానే మచ్చవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష, చింతపల్లి జానీ భాష, తండా పెద్దనని అనే వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీదేమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లానే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపున్న బాటిల్, దానికి పైన ఒత్తిడి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటాము. అట్లనే ఇవన్నీ పెట్రోల్ పోసి తయారు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజ్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోర్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎక్కడ నుంచి తయారవుతున్నాయి సార్ పంపులు? ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం, అతని పేరు తెలిసి వెరిఫై చేసి తీసుకొస్తాం అరెస్ట్. ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చినాయి సార్? 2 ఇల్లులు అండి. ఈ మొత్తం కూడా ఈ మొత్తం 2 ఇల్లుల్లో ఉన్నాయి.